హలో అండి, నమస్తే. రేవతి దళవాయ్ అండి. ఈరోజు మనము సింపుల్గా హై ప్రోటీన్ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. ఇందులో కావాల్సిన పదార్థాలు 2 గుడ్లండి, కొంచెము కార్న్ అండి, ఒక పావు వంతు కార్న్ అయితే సరిపోతుంది, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక 30 గ్రాములు అలసందలండి. అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, తీసుకున్నారంటే మళ్ళీ క్యాలరీస్ గెయిన్ అవుతాయండి. ఇవి కావాల్సిన పదార్థాలండి. మనం కార్న్ ఒలిచిన తర్వాత ఒక పీసు లాంటి పదార్థం వస్తుందండి. ఆ పదార్థాన్ని నీళ్ళల్లో కాచుకొని వడకొట్టుకొని ఆ వాటర్ తాగితే వెయిట్ లాస్కి చాలా పనికొస్తుందండి. ప్రయత్నించి చూడండి. మీకు నచ్చినట్లయితే కొంచెం చాట్ మసాలా వేసుకోవచ్చండి. ఇలా రాత్రి పెట్టుకుంటే ఉదయాన్నే మనకి బ్రేక్ఫాస్ట్కి తొందరగా ఈజీగా అయిపోతుందండి. నేనైతే రాత్రి నానబెట్టేసి పెట్టుకున్నాను. తెల్లారి లెగవంగానే కార్ను, తర్వాత అలసందలు, తర్వాత ఎగ్స్ ఇవన్నీ కూడా విడివిడిగా ఉడకపెట్టేసేసుకున్నానండి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం కొంచెం తురిమి పెట్టుకున్నాను, జీలకర్ర, ఎగ్స్ కూడా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. టమోటాను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మనం ఈ ఎగ్స్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేకపోతే ఎగ్గా మీకు ఇష్టమైతే తినచ్చండి. ఇలా కట్ చేసుకున్న ఎగ్స్లోకి ఉడకబెట్టిన అలసందలు వేసేయాలండి. తర్వాత కార్న్ వేసేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, అల్లము, జీలకర్ర వేయాలండి. వేసి కొంచెం ఒక పించ్ సాల్ట్ అండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. సాల్ట్ ఎక్కువ తిన్నారంటే వాటర్ గెయిన్ అయిపోతుందండి. మీరు వెయిట్ లాస్ అవ్వడానికి అస్సలు యూజ్ అవుదండి. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత వెయిట్ లాస్ అవుతారండి. కొంచెం చాట్ మసాలా వేసుకొని దాన్ని బాగా గంటితోటి కలపకుండా ఊరికే పైన అలా కలుపుకోండి. లేకపోతే ఆ టెక్చర్ పాడైపోతుందండి. ఎగ్ అంతా కూడా నీసు వాసన, స్మెల్ వస్తుంది. గంటితో కలపద్దండి. అంతేనండి, సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ బ్రేక్ఫాస్ట్ మనకి 150 నుండి 250 క్యాలరీలు ఉంటుందండి. పొద్దున్నే ప్రోటీన్ తీసుకోవటం వల్ల మన కణాలకి ప్రోటీన్ అందుతుందండి. ప్రతి శరీర భాగానికి ప్రోటీన్ చాలా అవసరం అండి. ప్రోటీన్ మన శరీరం నిల్వ ఉంచుకోదండి, ఫ్యాట్ అయితే నిల్వ ఉంచుకుంటుంది. అందుకని కార్బోహైడ్రేట్స్, ఆయిల్స్ ఎక్కువ తినటం వల్ల ఫ్యాట్ తయారవుతుంది. ప్రోటీన్ తినటం వల్ల ఏ రోజుకు ఆ రోజు అది కంప్లీట్ అయిపోతుందండి. వర్క్ చేస్తే ఆ ప్రోటీన్ అంతా బాడీ యూజ్ చేసుకుంటుంది. మానవ శరీరంలోని ప్రతి భాగానికి ప్రోటీన్లు చాలా అవసరం అండి. ఎముకలు, కండరాలు, చర్మము, దాదాపు అతి ముఖ్యమైన అవయవాలకి ప్రోటీను చాలా ఉపయోగపడుతుందండి. ఈ ప్రోటీన్ని మనం ఆహారం ద్వారా తీసుకోగలిగితే చాలా మంచిదండి. ప్రోటీను దీర్ఘకాలికంగా నిల్వ చేసుకోలేదండి మన బాడీ. ఏ రోజుకు ఆ రోజు ప్రోటీన్ని ఖర్చు చేసేస్తుంది. నిల్వ అనేది ఉండదు. అందువల్ల ప్రోటీన్ తినటం వల్ల మనం వెయిట్ పెరగమన్నమాట. ప్రోటీన్ తీసుకోవటం వల్ల ఆకలి స్థాయిని తగ్గిస్తుందండి. అలాగే హార్మోన్ల స్థాయిల్ని కంట్రోల్ చేస్తుందండి. ఇంకా పోతే పెప్టైడ్స్, వైవై స్థాయిలను కూడా పెంచుతుంది. ఇది మిమ్మల్ని కడుపు నిండేటట్లుగా ఉంచుతుందండి. అది ముఖ్యమైనదనమాట వెయిట్ లాస్లో. మనము తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి, ఆకలి కాకుండా ఉండాలన్నమాట. అందుకని కడుపు నిండుగా ఉండాలంటే ఇలాంటి ఇలా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల మన శరీరానికి కెరాటిను, కొల్లాజెను, ఎలాస్టిస్ ఉంటాయండి. రాత్రిపూట చిరుతిళ్ళు తినాలనే కోరిక తగ్గిస్తుందండి. ముఖ్యంగా ప్రోటీన్ చేసే పని అదనమాట. నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెయిట్ లాస్ అవ్వండి. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.